కార్తీక్ ఏంటి నాన్న ఇది? వీడు ఒక సినిమా డైరెక్టర్ కిడ్నాప్ చేశాడు. అతను ఎవరో మంచోడు కాబట్టి సరిపోయింది, కానీ అతను కనుక పోలీస్ కేసు పెట్టుంటే వీడి పాటికి ఊతలు లెక్క పెడుతూ ఉండేవాడు. ఒరే ఏంట్రా ఇది? అది కదక్క, నేను ఆయన ఏమి డబ్బుల కోసం దేనికోసం కిడ్నాప్ చేయలేదక్క. నా యాక్టింగ్ చూపించి ఆయన సినిమాలో వేషం ఆడదాం అనుకున్నాను. వేషం అంటే నీకు ఇంకా సినిమా పిచ్చి పోలేదురా? అదేం పిచ్చి కాదు, నా జీవిత ధ్యేయం. నేను ఎప్పటికైనా సినిమా హీరోని అవుతాను. నీలా హీరో అవ్వాలని వెళ్ళిన వాళ్ళంతా హైదరాబాద్ వీధుల్లో బేవర్స్గా తిరుగుతున్నారు. నేను అందరిలాంటోనేం కాదు. మరి ఎలాంటోడువో? మన ఊరు సుబ్బరాజు కూడా నీలాగే సినిమాల్లో వేషాలంటూ ఉన్నాస్తంతా అమ్ముకుని అంబాసిడర్ కారులో హైదరాబాద్ వెళ్ళాడురా. వేషాల మాట నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఛార్జర్ కూడా డబ్బులు లేక దొంగ ఎక్కుచ్చాడురా. ఇప్పుడు తిండి కూడా దొరక అడుక్కుతుంటున్నాడు. నాన్న, నీ కంటికి ఓడిన వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు, నా కంటికి గెలిచిన వాళ్ళు కనిపిస్తున్నారు. నా వల్ల కాదు నాన్న, నా ఆశయాల్ని చంపుకొని నేను బతకలేను. అది ఎంత కష్టమైనా సరే నేను సాధిస్తాను. నువ్వు ఈ జన్మలో బాగుపడవరా? ఏదో ఒక రోజు నువ్వు కూడా ఆ సుబ్బరాజు గడ్లాగే ఈ ఊళ్ళోనే అడుగుతుంటావురా. దరిద్రుడా. ఒరే కార్తీక్, బాధపడుతురా, నువ్వు తప్పకుండా పెద్ద హీరో అవుతావు. వీడేంటి అదో రకంగా ఉన్నాడు? ఇలాంటి కనిపించకూడదు. ఏంట్రా? కార్తీక్ ఎక్కడకా? పెరట్లో స్నానం చేస్తున్నాడు. వీడైపోయాడు. కార్తీక్ 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 ఏంట్రా? నీకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి లెటర్ వచ్చిందిరా? అక్క, నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సీట్ వచ్చింది. ఇదిగో లెటర్. అలాగా? ఏమైందిరా? ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవడానికి ₹1,00,000 కట్టాలంటక్క. ₹1,00,000? జాతరలో రంకల జోడు కొనుక్కోడానికి ₹3 అడిగితేనే ఇవ్వండి నాన్న. ఇప్పుడు ఎలా రా? ఈ జన్మలో నా ఆస్తి తీరుతక్క. రా, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చేయడానికి ఏం లేదురా. రే, మీ నాన్న ఇవ్వకపోవచ్చు, మీ అక్క వాళ్ళు కాకపోవచ్చు, కానీ మీకు మేమున్నావురా. నీకు కావాల్సిన డబ్బు మేము అరేంజ్ చేస్తాంరా. అవునరా? మరి అలా చూడక్కర్లేదురా, మమ్మల్ని నమ్ము. నేను హైదరాబాద్ పంపించే బాధ్యత మాది. వెళ్ళి బట్టలు చదువుకో. ఓకే ఓకే. అవునరా, ఆయన బట్టలు తట్టుకుని స్టేషన్కి వచ్చామన్నా. డబ్బు ఎక్కడిది? నవ్వుతావేంట్రా? పొద్దు నుంచి వీధిలో తిప్పేస్తున్నావు. నాకు టెన్షన్గా ఉంది. చెప్పరా బాబు, చెప్పరా. కాలు కూడా నొప్పెడుతున్నాయి. చెప్పరా, ఏం చేస్తావు? అవును, ఇది షావుకారు సుబ్బిచెట్టు గడి ఇల్లు కదా? ఆ షావుకారు సుబ్బిచెట్టు గడి పిల్లలు నేను అప్పుడప్పుడు చూసి అది పిచ్చి లైటింగ్. ఒకటి అడితే 2 ఇస్తుంది. మరి లేట్ తొందరగా లోపలికి వెళ్ళి పని కాడిచ్చేసి డబ్బులు తెచ్చే వెళ్ళు కదా. జాగ్రత్త. అబ్బా, రజనీ స్టైల్. ఇప్పుడు చూడు. ఓహో, ఎవరు? బాయ్ ఫ్రెండ్. చేయకుండా ఉండు. చచ్చినోడా.
రేయ్, రేయ్, మిమ్మల్ని రేయ్, నమ్ముకొని కార్తీక్, రావడం నాది బుద్ధి తక్కువ. కార్తీక్ రేయ్ నా మాట వినరా కార్తీక్ రేయ్ ఆగరా సారీ రా మేము చాలా ట్రై చేస్తాం డబ్బులు మీరు కోసం. మాత్రం ఏం చేస్తారు వదిలే. అర్థం చేసుకోరా రేయ్ ఆఖరికి నీకోసం వాడు ఒళ్ళు అమ్ముకోవడం సిద్ధపడ్డాడు రా రేయ్ వాడి పరిస్థితి చూడరా ఒక్కసారి చూడరా చూడు సర్లేరా ఇంకా మన చేతిలో ఏం లేదు. ఈ జన్మలో నా ఆశ నెరవేరదురా. ఈ బట్టలకి ఇచ్చే